ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? అవసరం లేదు సార్. మీకు పేరు పడుతుంటుంది మీరు మాట్లాడేటప్పుడు. అట్లనా? షల్ ఐ స్టార్ట్? 1 2 3 స్టార్ట్ చేయనా? ఈ లెండి ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ మన మహారాష్ట్ర లోపల ఒక మన ప్రాజెక్ట్ కడుతున్నాము. అది మహారాష్ట్రను మరియు ఆంధ్రప్రదేశ్ ఇద్దరము షేర్ చేసేలా 62% ఏమో మహారాష్ట్ర వాళ్ళు ఆయకట్టు అనుభవించేలా, అంటే 27,000 ఎకరాలు మహారాష్ట్రలో మరియు 38% అంటే 22,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో మనకు ఆయకట్టు వచ్చేలా మనకు నవంబర్ 2003లో అగ్రిమెంట్ చేసుకున్నాము. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఇదంతా మహారాష్ట్ర ఏరియాలో సబ్మర్జెన్స్ ఉంది కనుక వాళ్లకు మనం డబ్బులు ఇచ్చేలా వాళ్ళు డ్యామ్ అండ్ హెడ్ వర్క్స్ ఏవైతే డ్యామ్ అండ్ హెడ్ వర్క్స్ ఉంటాయో వాళ్ళే కట్టాలి. అదేగాక ఒక 19 కిలోమీటర్స్ వరకు ఒక కామన్ కెనాల్ రన్ చేసేది ఉంది. ఆ కామన్ కెనాల్ కూడా వాళ్ళే రన్ చేయాలి. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే దానికి సరిపోను మన 38% షేర్ ఏదైతుందో ఆ డబ్బులు మనం ఇచ్చే విధంగా మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతిసారి ఎంతైతే మనము ఎవ్రీ ఇయర్ ఎంతైతే అమౌంట్ వర్క్ చేస్తారో దాని ప్రకారంగా మన షేరు మనము రెగ్యులర్గా మనం డబ్బులు వాళ్ళకి కడుతున్నాం. అయితే ఏంటంటే మెయిన్గా ఆడ డ్యామ్ అండ్ హెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టోటల్లీ 12 గ్రామాలు ముంపుకు గురైనాయి అన్నమాట. ఆ 12 గ్రామాల్లో ఒక 5 గ్రామాలు మాత్రము మొత్తానికే మునుగుతున్నాయి కనుక 5 గ్రామాలను వాళ్ళు షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే అందులో ఒక 3 గ్రామాలు మాత్రం వాళ్ళు అక్కడికించి వెళ్ళడానికి వీల్లేదు, మేము వెళ్ళము అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయితే ఆ కోర్టులో కొంత డిలే అయ్యింది. అంటే ఆ కోర్టులో వాళ్ళకు ఇంకా క్లియరెన్స్ రాలేదు ఎవరికి, డిపార్ట్మెంట్ వాళ్ళకు. కనుక ఈవెందో వాళ్ళు ఒక టోటల్లీ 14 గేట్స్ దాంట్లో 10 గేట్స్ ఆల్రెడీ ఎరెక్ట్ చేశారు. ఒక గార్జ్ పోర్షన్ ఒకటే ఫిలప్ చేసే ఉంది. అది ఫిలప్ చేస్తే ఈ విలేజెస్ మునుగుతాయి కనుక వాళ్ళు ఆ గార్జ్ పోర్షన్ను ఫిలప్ చేయడానికి వాళ్ళు అనుమతిస్తలేరు.